బయోపిక్ ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం ఈ బయోపిక్ల చుట్టే తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న ఫాల్కే కలాం బయోపిక్లు వస్తామంటూ సందడి చేయగా తాజాగా మరో 3 బయోపిక్లు తెరపై వచ్చేందుకు సిద్ధమవడం విశేషం. మరి ఆ బయోపిక్ బయోడేటా ఏంటో మనము చూసేద్దామా? స్టార్స్ అండ్ సెలబ్రిటీల జీవితాల్ని సిల్వర్ స్క్రీన్ పైకి తెచ్చేందుకు బాలీవుడ్ తెగ ఉత్సాహం చూపిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎందరో ప్రముఖుల జీవితాల్ని తెరకెక్కించిన బాలీవుడ్ ఇప్పుడు మరిన్ని బయోపిక్లని తెచ్చేందుకు సిద్ధమవుతోంది. మొన్నటికి మొన్న దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తీస్తానని అమీర్ ప్రకటించగా, నేను తీస్తానంటూ ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం బయోపిక్ తో రెడీ అయ్యాడు ఓం రావుత్. ఇక ఇవే కాకుండా తెలుగు జవాన్ సంతోష్ బాబు, మల్లయోధుడు కోడి రామ్మూర్తి, బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల బయోపిక్లు కూడా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు మూవీ మేకర్స్. అయితే తాజాగా బాలీవుడ్ ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి బయోపిక్ కూడా సిల్వర్ స్క్రీన్ పైకి రానున్నట్లు వినిపిస్తోంది. వృత్తి జీవితంలో ఎంత గొప్ప సక్సెస్ సాధించిందో, వ్యక్తిగత జీవితంలో అంతకంతకు కోల్పోయిన మీనా జీవితాంతం ప్రేమ కోసమే పోరాడింది. తనకంటే 37 సంవత్సరాలు పెద్దవాడైన చిత్ర నిర్మాత కమల్ అమ్రోహీని పెళ్లి చేసుకుని మద్యపానానికి బానిసై మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక బీవీ ఔర్ గులాం, దిల్ ఏక్ మందిర్, ఫూల్ ఔర్ పత్తర్, పాకిజా లాంటి ఎన్నో క్లాసిక్ హిట్స్ తో తనకంటూ బాలీవుడ్ చరిత్రలో కొన్ని పేజీలు రాసుకున్న ఈ విషాద నటి బయోపిక్ వెండితెరపై వస్తుందంటే సంతోషపడని సినీ ప్రేక్షకులు ఎవరుంటారు? ఈ క్రమంలోనే కమల్ అమ్రోహీ కుటుంబం ఇప్పుడు ఆమె బయోపిక్ తో ఘనమైన నివాళిని అర్పించాలని చూస్తోందట. ఇక ఇప్పటికే మీనా కుమారి పాత్ర కోసం కియారా అద్వానీని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. చూడాలి ఈ వార్తల్లో నిజమెంతో. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ లో తాను నటిస్తున్నానంటూ కన్ఫర్మ్ చేశాడు నటుడు రాజ్ కుమార్ రావు. 2021 నుంచే గంగూలీ బయోపిక్ పనులు ప్రారంభమైనా ఇప్పటి వరకు రాజ్ కుమార్ ఎక్కడా బయటపడట్లేదు. తాజాగా దీనిపై తొలిసారిగా నటుడు రాజ్ కుమార్ రావు స్పందించడంతో త్వరలో దాదా పాత్రలో రాజ్ కుమార్ సందడి చేయబోతున్నాడంటూ మురిసిపోతున్నారు మూవీ లవర్స్. మొత్తానికి బాలీవుడ్ ఇలా బయోపిక్ల చుట్టూ చక్కర్లు కొడుతుందన్నమాట. For more videos like this, subscribe Big TV channel.